అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల బాంబు పేల్చారు. అనుకున్నట్లుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26% సుంకాలు వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇవాల్టి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తోంది అని స్పష్టం చేశారు. ఈ రోజును లిబరేషన్ డేగా నిర్వహించారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాలలో తాము సగమే విధిస్తూ ఉన్నామని చెప్పారు. వీటిని రాయితీ టారిఫ్లుగా పేర్కొన్నారు డొనాల్డ్ ట్రంప్. భారత ప్రధాని మోదీ తనకు గొప్ప స్నేహితుడు అని అన్నారు ట్రంప్. కానీ భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదు అని వెల్లడించారు. తమపై 52% సుంకాలు విధిస్తోంది అని తెలిపారు. తాము భారత్పై 26% సుంకాలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. వియత్నాం ఉత్పత్తులపై 46%, చైనాపై 34%, యూరోపియన్ యూనియన్పై 20%, స్విట్జర్లాండ్పై 31%, తైవాన్పై 32%, జపాన్పై 24% సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు ట్రంప్. ఇలాంటి రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది అని ట్రంప్ వెల్లడించారు. యుఎస్ మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తించబడుతోంది అని పేర్కొన్నారు. అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారు అని మండిపడ్డారు. తమ ట్యాక్స్ పేర్లను గత 50 ఏళ్లుగా దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అది జరగదు అని, తమపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తామని తెలిపారు. అమెరికాకు ఈ రోజు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది అన్నారు ట్రంప్. సుంకాల ద్వారా వచ్చే డబ్బుతో పన్నులు తగ్గిస్తాము అని తెలిపారు. జాతి అప్పులు తీరుస్తాము అని వెల్లడించారు.